ఫ్యాన్సీ సారీస్ కంచిపట్టు సారీస్ కి ప్రత్యేకంగా పెట్టింది పేరు మన పూర్ణిమ ప్రింట్స్ కేపీహెచ్పి అండ్ మాదాపూర్. నమస్కారం. కార్తీక పురాణం 22వ రోజు పారాయణలోకి వచ్చాం. కీర్తిముఖుడు జన్మించటం, శివుని భృకుటి నుంచి కీర్తిముఖుడు జన్మించటం, రాహువు జలంధరుడు పంపగా వచ్చి అమ్మవారిని తనకివ్వమని జలంధరుడు అడిగాడని చెప్పేసరికల్లా ఈ వ్యవహారంలో రాహు పారిపోయాడు అక్కడి నుంచి. ఈ కథని ముందు కథ మనం విన్నాం కదా. ఈ పారిపోయిన రాహువు ఏం చేశాడు, వచ్చి జలంధరుడికి చెప్పాడు. ఈ జలంధరుడికి చెప్పిన వ్యవహారాన్ని నారద మహర్షి పృథువు చక్రవర్తికి చెప్తున్నాడు అనమాట. ఓ పృథురాజా, రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడు, అంటే పిచ్చి కోపం వచ్చేసిందనమాట ఇతనికి. ఎందుకంటే తను వలచిన ఒక స్త్రీ, ఆమె ఎవరు నేనెవరు ఏమిటి అనే ఇంగిత జ్ఞానం లేనివాడు రాక్షసుడు. దానికి తోడు విష్ణుమాయ మోహితుడు. దాంతోటే అతనికి ఈ మాతృస్వరూపిణి అయిన జగదంబని కోరాలని అనిపించింది. ఈ జలంధరుడు కోపం పట్టలేక పరమశివుడి మీదే రణభేరి మోగించాడట. కోట్లాది సేనలతోటి కైలాసం వైపు దండు నడిచాడు. ఈ హడావిడంతా చూసేసరికల్లా దేవతలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. రహస్య మార్గంలో శివుణ్ణి చేరి, మహాప్రభు, వాడితోటి ఎన్నో బాధలు పడ్డాము, ఇవాళకి నీ మీద కూడా తయారయ్యాడు, ఏదో రకంగా వీడిని సంహరించి ఈ కష్టం నుంచి మమ్మల్ని కడతీర్చినాయన, చాలా సంవత్సరాలుగా వీటితో బాధపడుతున్నామని మొరపెట్టుకున్నారు. శివుడు ఆశ్చర్యంగా చూద్దామని విష్ణువుని తలుచుకున్నాడట. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. శివుడు విష్ణువుని అడిగాడనమాట, ఏమయ్యా, ఇంతకుముందు ఒక యుద్ధం చేసావు జలంధరుడితోటి, ఆ యుద్ధంలోనే వాడిని యమసదనానికి పంపకుండా తగుదనమ్మా అని ఇల్లు కూడా వదిలిపెట్టి వెళ్ళి వాళ్ళింటూ ఉంటున్నావేమిటినైనా నువ్వు, ఇదేం పని చేసావని కేశవుణ్ణి పరమశివుడు అడిగాడు. అడిగేసరికల్లా విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే, వాడు జలంధరుడు శివాంశ సంభూతుడు, నీ అంశ వల్ల జన్మించిన వాడు, లక్ష్మికి సాక్షాత్తు సహోదరుడు, కాబట్టి నేను వాడిని వధించలేకపోయాను, నీవే వాడిని వధింతువుగాక అని చెప్పి విష్ణువు దేవతలందరితో కలిసి ఏ ఉపాయంతో వీడిని సంహరించాలో చెప్పమన్నాడు శివుడు. సరే, పరమశివుడు చెప్పాడట, ఇప్పుడు వీడు మహాపరాక్రమవంతుడు, శక్తివంతుడితో పాటు వాడికి వరగర్వం కూడా ఉంది, కాబట్టి మీరందరూ ఈ అస్త్రశస్త్రాలలో మీ తేజస్సుల్ని కూడా ఉంచితే గనక అప్పుడు అతన్ని సంహరించడం సులువు అవుతుందని ఆజ్ఞాపించేసరికల్లా విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులని బయలుపరిచారట. అంటే లోపల ఉన్న శక్తి అంశాలని బయటికి తీసుకొచ్చారు. ఈ గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులు శివుడు తన తేజాన్ని కూడా కలిపి మహోత్తమము, భీషణ జ్వాలాస్యము, వేగ సంపన్నము, అత్యంత భయంకరము అయిన సుదర్శనం అనే చక్రాన్ని వినిర్మించాడు. అయితే ఇప్పుడు మన సుదర్శన చక్రం అంటే విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శనం ఇదేనా అనే దాని మీద ఎక్కడా వివరణ ఇవ్వలేదండి. కానీ ఈయన చక్రాన్ని నిర్మించాడని, దాంతోటే జలంధరుని సంహరించాడని మాత్రం ఇందులో చెప్పబడింది. ఇది అదేనా కాదా అనే శంకకి సమాధానం అయితే నాకు కనపడలేదు. ముందు ముందు ఎక్కడైనా కనిపిస్తుందేమో చూద్దాం. ఈ అధ్యాయంలో మాత్రం ఆ విషయం లేదు. అప్పటికే 1,000,000 ఏనుగులు, 1,000,000 గుర్రాలు, 1,000,000 కాల్బలము కైలాస భూములకి చేర్చినటువంటి జలంధరుడు అతన్ని చూసేసరికల్లా దేవతలు, ప్రమథగణాలు అంటే శివగణాలు ఉక్కొమ్మడిగా వాళ్ళ మీద పడ్డాయి. వాళ్ళు కలిసి యుద్ధం చేశారు. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుణ్ణి మూర్కొన్నారు. అంటే యుద్ధానికి వాళ్ళు కూడా వచ్చారు, నాన్నకి సహాయం. అక్కడి నుంచి ఏమైంది, 2 తెగల మధ్య భయంకరమైన సంకుల సమరం సాగింది. ఇరుపక్షాల నుంచి వచ్చే వీరరస ప్రేరకాలైన భేరీ, మృదంగ, శంఖాది ధ్వనులతోనూ, రథనేమి ధ్వనులతోనూ, గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించడం మొదలుపెట్టిందట. పరస్పర ప్రయోజితాలైన శూల, పట్టిస, తోమర, బాణ శక్తి, గదాది ఆయుధభరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్టుంది. ఎన్ని రకాల ఆయుధాలున్నాయో చూడండి. యుద్ధభూమిలో నేలకూలిన రథగజాదుల కళేవరాలు, రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్టుగా ఉన్నాయి. ఆ మహాహవంలో ప్రమథ బాణ ఉపహతులైన దైత్యులని శుక్రుడు మృత సంజీవిని విద్యతోటి మళ్ళీ బతికించడం మొదలుపెట్టాడు. శివప్రమథులు ఉన్నారు, వాళ్ళు బాణాలు వేస్తున్నారు, రాక్షసులు చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన వాడిని చచ్చిపోయినట్టు మృత సంజీవిని విద్యతోటి ఈయన బతికించేస్తున్నాడు. ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడిందట. తక్షణమే ఆయన ఏం చేశాట, ఆయన ముఖం నుంచి కృత్య అనే ఒక మహాశక్తి ఆవిర్భవించిందట. అది అత్యంత భయంకరంగా ఉంటుంది. ఎంత పెద్ద విగ్రహమో నట, దాని శరీరం చిన్నది కాదట. వేళ్లాడుతున్న దవడలు, స్థనాలతోటి పెద్ద స్త్రీమూర్తి, కానీ ప్రచండమైన భయంకరమైన విగ్రహం అన్నమాట ఆకారం. అది ఆ దారిలో వస్తూ మహావృక్షాలని, పర్వతాలని కూడా కూలగొట్టేస్తూ యుద్ధభూమికి చేరిందట. ఈ వచ్చింది రావడం ఏం చేసిందంటే, పేరు మోసిన రాక్షసులు ఎంతమందినో ఎత్తి నోట్లో వేసుకుని తినేసిందట. ఆ ఊపు శుక్రుని సమీపించి వాడిని తన గర్భంలో, అంటే శుక్రాచార్యుణ్ణి
గర్భంలో దాచుకుని అంతర్ధానమైపోయింది. శుక్రుడు లేడు. లేకపోయేసరికల్లా మరణించిన వాళ్ళని మళ్ళీ బతికించే శుక్రుడు లేకపోవడంతో ప్రమదగణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకలాగా చెల్లా చెదరైపోయింది. అందుకు కినిసిన శుంభ నిశుంభ కాలనేమి మొదలైనటువంటి సేనానాయకులు అగణ శరపరంపరతో శివగణాలను నిరోధింపటం మొదలుపెట్టారు. చక్కటి పంట మీద మిడతల దండురాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై పూసిన మోదుగు చెట్ల వల్లే తయారైన శివసేనలన్నీ తిరుగుమొహం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకి విజృంభించారు. వీళ్ళు వాళ్ళు కలిసి చేసిన యుద్ధం చక్కగా వర్ణించారండి. నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకి తలపడ్డారు. నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి మూర్ఛపోయిందట. ఆయన నెమలి మీద వస్తాడు కదా. నందీశ్వరుడు తన బాణపరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను, జెండాను, ధనుస్సుని, సారథిని, నలుగురిని అన్ని 4 వ్యవహారాల్ని నాశనం చేసేశాడు. అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకను బాణంతో బాధించాడు. అది కదల్లేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకన శుంభుని చేరి వాడి వక్షస్థలాన్ని గాడనేశాడు. గట్టిగా కొట్టేశాడనమాట. భూమిపై పడిపోయాడు ఈ శుంభుడు అన్నవాడు. అక్కడి నుంచి ఏమైంది చూడండి. అది గమనించిన కాలనేమి, నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతి మీద కలయబడ్డారు. దీన్ని గుర్తించి వాళ్ళ మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. అంటే సేనానాయకులు రాగా, తమ తమ గణాలతో రాగా, వీళ్ళు ఓడిపోతున్నారేమో, వీళ్ళు శ్రమ పడుతున్నారేమో అని అనిపించగానే తండ్రి యొక్క శక్తి కూడా మళ్ళీ వీళ్ళకి సహాయం వచ్చింది. వీరభద్రుడితో పాటు ఆయన బయటకు వచ్చేసరికల్లా వీరభద్రుడు కూష్మాండ, భైరవ, భేతాళ, పిశాచ, యోగిని గణాలన్నీ కూడా ఆయన్ని అనుసరించాయి. ఆయన సొంత గణాలన్నమాట. ఇవన్నీ వేర్వేరు గ్రూపులు చూడండి ఎన్ని గ్రూపులు ఉన్నాయో. ఇవన్నీ ఆయన్ని అనుసరించాయి. గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర కుమారస్వాములిద్దరూ పునః యుద్ధంలోకి ప్రవేశించారు. వాళ్ళందరి విజృంభణతోటి వీగిపోతున్న తమ బలాన్ని చూసి జలంధరుడు అతి అనే పతాకం కలిగిన రథం మీద వచ్చి ఈ సమస్త గణాలని ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాలు మధ్య ప్రాంతం అంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి, 9 బాణాలతో నందీశ్వరుణ్ణి, 20 బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టి మూర్ఛపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడట జలంధరుడు. వాడి పరాక్రమం చూడండి. పరమశివుని మీదకి యుద్ధానికి వెళ్ళటంతో పాటు శివుని కుమారులైన వాళ్ళని, శివశక్తులని కూడా పడుకోబెట్టేశాడనమాట. అంటే మూర్ఛపోయారు అంతే. కొంత దెబ్బ తగిలింది, మళ్ళీ తేరుకుని యుద్ధానికి వస్తారు. ఇంతలో ఏమైంది, వాడి గర్జనతోటి ఈ పెద్ద సింహగర్జన చేశాడు కదా, ఆ గర్జనతోటి ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు 7 బాణాలతో జలంధరుడి గుర్రాల్ని, పతాకాన్ని, గొడుగుని నరికేశాడట. మరో 3 బాణాల తన గుండెల్లో గుచ్చుకునేలాగా నాటాడు. అంతలో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుణ్ణి ఎదుర్కొన్నాడు. వీరభద్రుడి తల మీద పరిఘని ప్రయోగించాడట. ఆయన స్పృహ తప్పిపోయాడు మళ్ళీ వీరభద్రుడు. చివరికి దేవతల ప్రార్థన మీద ఈ జరుగుతున్న వ్యవహారం అంతా చూసి యుద్ధం చేస్తుంటాం, స్పృహ తప్పిపోవటం. ఎప్పుడైతే నాయకుడు స్పృహ తప్పాడో గణాలందరికీ భయం వేస్తుంది. వీళ్ళు కొంచెం బెదరంగానే అవతల వాళ్ళు రెచ్చిపోతారు కదా, సహజంగా జరిగేది. ఈ దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. అయ్యా, నువ్వు దిగపోతే లాభం లేదు, కుమారులంతా పడిపోతున్నారు, మన శక్తులన్నీ నిర్వీర్యమైపోతున్నాయని చెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడు, యుద్ధానికి ఉపక్రమించాడు పరమశివుడే. ఈ పరమశివుడే దిగేశాడు. కానీ ఇతన్ని యుద్ధంలో జయించడం శివునికి శక్యం కాలేదట. అయితే ఈ జలంధరుడు ఏ శక్తి వల్ల హతుడు కాకపోవటానికి కారణం ఏంటంటే అతని భార్య అయినటువంటి బృందాదేవి యొక్క పాతివ్రత్యమే కారణమని తెలుసుకున్నారు. ఆమె చాలా పతివ్రత. ఆమె పాతివ్రత్యం కదిలితే కానీ వీడికి నాశనం లేదు. వీడు ఎంత దుర్మార్గుడైనా, ఎలాంటి వాడైనా భర్త అనే గౌరవం ఆమెకు విపరీతంగా ఉంది. మహాపతివ్రత. ఆ సంగతి వీళ్ళు గ్రహించారు. ఇది తెలుసుకున్నటువంటి విష్ణుమూర్తి ఏం చేశాడంటే ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, అంటే ఆవిడ వెళ్ళింది, భర్త యుద్ధానికి వెళ్ళాడు కదా, ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నా భర్త యోగక్షేమాలు ఏమిటి, ఎలా ఉన్నాడు అని కనుక్కోవటానికి ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళిందట. దీంతో 22వ రోజు పారాయణ సమాప్తం. నమస్కారం.